చేస్తున్నటువంటిది. దానికి కారణం అవుతున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఒక్కసారి ఎన్నిక జరిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2 రాష్ట్రాలు జరిగింది. కేంద్రంలో ఉన్న అధికారులు కనీసం 20% అక్కడికి పోతారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికారులు కంప్లీట్గా దాని మీదనే ఉంటారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ దాంట్లో ఉంటారు. ఇది దేశంలో ప్రతి ఏటా 5 సార్లు 4 నుంచి 5 సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకప్పుడైతే మరీ టెన్షన్ ఏ ఉండేదంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే దేశంలో ఎలాంటి పథకాలు చేపట్టడానికి వీలుండేది కాదు. దాంతో ఎందుకని ఎలక్షన్ కోడ్ అప్పుడు నువ్వు ఎట్లాగ ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తావని చెప్పి కేంద్రానికి సంబంధించి పద్దాక అడ్డం వచ్చాయి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనా రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేంద్ర నిర్ణయం తీసుకోవడానికి లేదు కదా, ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చుతుంది నువ్వని ఆపేసేటటువంటి సిచ్యువేషన్. అందుకని తర్వాత దాని మీద కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇట్లా ప్రతి రాష్ట్రంలో ఎన్నికల కోసం ఏదో అసలు దేశంలో ఏ రోజున మేము చేయలేము, మధ్యలో ఒక 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలల గ్యాప్ వస్తుంది, ఆ టైంలో మాత్రం మేము పని చేయాలి, మిగతా ఏడాది పొడుగునా ఇదే పని నడుస్తే ఎట్లాగా. అందులో అప్పుడేంటి ఏది ఎలక్షన్కి ముందు కోడ్ అమలు అంటే ఈ తేదీ నుంచి అని చెప్పినప్పటి నుంచి జరిగిపోతూ ఉండేది. తద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలు 45 రోజుల్లో ముగిస్తే 3 నెలల ముందు నుంచి ఉంటుంది, ఇంకో నెలన్నర ముందు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేస్తాయి. అది జరిగితే